ఏపీలో ఈ నెల 23 నుంచి గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. 13,326 పంచాయతీల్లో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించనున్నది. గ్రామ సభ గురించి 2 రోజుల ముందుగానే దండోరా వేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఉపాధి హామీ కింద ఏడాదిలో 100 రోజులు పని కల్పనపై అవగాహన కల్పించాలని పవన్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి హామీ పనులపై గ్రామ సభ ఆమోదం తీసుకోవాలని సూచించారు. గ్రామ సభలు అర్థవంతంగా జరగాలంటే ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలని అన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు గ్రామ సభల్లో భాగస్వాములు కావాలని తెలిపారు. సమష్టిగా పనిచేసి ఉపాధి హామీ పనుల అమల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉపాధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సత్య పూర్తి వివరాలు అందిస్తారు. సత్య, చెప్పండి, గ్రామ సభలకు సంబంధించి పవన్ ఏమన్నారు? దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు విడుదలయ్యాయి? స్వామి, గ్రామీణాభివృద్ధి శాఖ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలపై తనదైన మార్కునైతే పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. మొన్న ఆగస్టు 15 కూడా చిన్న గ్రామ పంచాయతీలకు 10,000, పెద్ద గ్రామ పంచాయతీలకు 25,000 రూపాయల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన 13,326 గ్రామాల్లో ఒకేసారి మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు సచివాలయంలో సీఈఓలు, మండల జిల్లా పరిషత్ సీఈఓలు, డిపిఓలు, అదేవిధంగా డ్వామా పీటీలు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సభలకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లపైన ఆయన సమీక్షించారు. ఆయా అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేయడం అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, నిరుపేదలకు, కూలీలకు సేవ చేయడమని ఆయన పేర్కొనడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా పూర్తి స్థాయిలో గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేస్తే కనుక మహాత్ముని కళ్ళు నిజమవుతాయని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తం 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడంతో పాటు ఉపాధి హామీ పథకంకు సంబంధించి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజులు పరిజనాలు కల్పించాలనే అంశం పైన ఈ గ్రామ సభల్లో చర్చించాలని, దీనికి గ్రామ సభల ఆమోదం కూడా పొందాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామ సభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందే ఆయా గ్రామాల్లో తముకు వేయించాలని కూడా, దండోరా వేయించాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ సభల్లో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు కూడా ఈ గ్రామ సభల్లో భాగస్వాములయ్యి పూర్తి స్థాయిలో గ్రామాలను తిరిగి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయానికి ఈ రోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు కూడా ఈ సమీక్షా సమావేశాన్ని ఆయన అధికారులతో సచివాలయం నుంచి మాట్లాడడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభల నిర్వహణకు సంబంధించి, అదేవిధంగా గ్రామాల్లో ఏవైతే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించి సోషల్ ఐటింగ్ కి సంబంధించి కావచ్చు, ఇతర పనులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎవ్వరూ కూడా తమకు పని లేదని చెప్పకుండా ఉపాధి హామీ పనులు వారికి కేటాయించాలని కూడా ఆదేశాలు పవన్ కళ్యాణ్ అయితే జారీ చేశారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా భాగస్వాములయ్యారు. స్వామి, రైట్. థ్యాంక్ యూ సత్య. ఒంగోలు జిల్లాలో జరిగిన మాక్ పోలింగ్